నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు నగరంలోని రేబాలవారి వీధిలో అభివృద్ధి చేసిన పార్కు మినీ ఫంక్షన్ హాల్ ను పరిశీలించిన మంత్రి నారాయణ. ఈ నెలాఖరుకు అందుబాటులోకి తెస్తామని ప్రకటన. పాలకొల్లు నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతామన్న నిమ్మల. యలమంచిలి, నరసాపురం మండలాల్లో 5.62 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే మంత్రులు ఎదురుదాడికి ఎదుగుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ. విశాఖలో సుమారు 400 మంది హోంగార్డులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేసిన సిపి శంకరవ్రత బాగ్చి. ఆర్కే బీచ్ నుండి వైఎంసీఏ జంక్షన్ వరకు భారీ ర్యాలీ. నెల్లూరు నగరంలోని రేబాలవారి వీధిలో ఏర్పాటు చేసిన మినీ ఫంక్షన్ హాల్ పార్కును నెలాఖరు లోపల పూర్తి చేసి 8-10 డివిజన్ల ప్రజలకు అందుబాటులోకి తేనున్నామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. రేబాలవారి వీధిలో ఏర్పాటు చేసిన పార్కు పనులను, మినీ ఫంక్షన్ హాల్ పనులను మంత్రి నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సర్వేపల్లి కాలువ మీద ప్రచారం చేస్తున్న సమయంలో ఒక కుర్రాడు తాన్ని పార్కు అవసరం ఉందని కోరాడని, దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పార్కును అభివృద్ధి చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇందులో మినీ ఫంక్షన్ హాల్తో పాటు మగవారికి, ఆడవారికి వేరువేరుగా జిమ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 54 డివిజన్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటోల రీఛార్జింగ్ యూనిట్ కు సంబంధించి ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. మహిళలకు ఒక జిమ్ము, అదేవిధంగా జెంట్స్కి ఒక జిమ్ము, చక్కటి టాయిలెట్స్, అదేవిధంగా ఒక ఫంక్షన్ చేసుకోవడానికి ఎదురు ఫంక్షన్ ఒక 300 నుంచి 500 మంది చక్కగా ఫంక్షన్ చేసుకోవచ్చు. పిల్లల బర్త్డేలు కానీ, ఏదైనా చిన్న ఫంక్షన్స్ కానీ ఒక 500 మంది వరకు పిలిపించుకొని ఫంక్షన్ చేసుకునేటట్టుగా ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు చక్కగా దీన్ని తీర్చిదిద్దారు. ఏ కాంట్రాక్టర్ అయితే చేశారో ఆ కాంట్రాక్టర్ కూడా చాలా బాగా చేశాడు. ఆ కాంట్రాక్టర్ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నేను ఇంత బాగా వస్తుంది అనుకోవాలని చెప్తున్నాను. దీన్ని బాగా చేయాలని చెప్పాను. చాలా బాగా చేశారు. కొద్దిగా వర్క్ ఉంది, అది కూడా రాబోయే ఈ నెలాఖరు లోపల కంప్లీట్ చేసేసి ఏసీలు కూడా బిగించేశారు. చేస్తే దీన్ని యాక్చువల్గా ఇక్కడ ఉండే ప్రజలకి, ఇది 8వ డివిజను 10వ డివిజను మధ్య వాళ్ళకి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం, నేను ఈ సర్వేపల్లి కాలువ కట్ట, ఇది ఒకటి సంగమా సిఆర్పి డొంక, ఆ సర్వేపల్లి కాలువ మీద ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు ఒక పిల్లవాడిని ఎదురుకు వచ్చాడు. పిల్లవాడిని ఎదురుకు వచ్చి సార్ మాకు పార్క్ కావాలన్నాడు. కట్ట మీద తిరిగేటప్పుడు నేను వాడితో అన్నా, రే ప్లేస్ లేదు కదరా, నువ్వు ప్లేస్ ఎక్కడ ఉంటే చెప్పు, ప్రభుత్వం రాగానే నేను ఫస్ట్ శాంక్షన్ చేస్తాను అన్న. లేదు సార్ పలానా దగ్గర ఖాళీగా ఉంది సార్, స్థలం అంతా డెమాలిష్ అయిన బిల్డింగ్స్ పలానా దగ్గరని ఆ పిల్లవాడు చెప్పాడు. ప్రభుత్వం రాగానే ఇక్కడికి నేను రావటం, ఆ పిల్లవాడు చెప్పిన మాటలు చెవులు రింగ్ అవుతున్నాయి. ఇక్కడికి రావటం, అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, దీన్ని చేయమన్నాను. చాలా బాగా చేశారు. రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్. దీన్ని నెలాఖరు లోపల కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ 54వ డివిజన్లో ఏదైతే ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తని నీట్గా ట్రీట్ చేసి కలెక్ట్ చేసి బయటికి పంపించడానికి 200 వెహికల్స్ నెల్లూరు వాళ్ళు ఒక ఏజెన్సీతో అగ్రిమెంట్ అయ్యారు. లయన్స్ గ్రూప్తో నెలకి వాళ్ళు 67,000 పే చేస్తారు. వాళ్లే వెహికల్ కొనుక్కున్నారు. వాళ్లే 1000 ఇళ్ల నుంచి ఒక 1000 ఇళ్ల నుంచి కలెక్ట్ చేసిన చెత్త కలెక్ట్ చేసేది మన వాళ్ళు, మన ఎంప్లాయీస్, మన శానిటేషన్ వాళ్ళు. దాంట్లో వేస్తే దాన్ని తీసుకుపోయి వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఎక్కడైతే కాంపాక్టర్లు ఉంటాయో ఆ కాంపాక్టర్ దగ్గర ట్రాన్సిట్ ప్లేస్లో అలా 200 ఎలక్ట్రికల్ వెహికల్స్ డీజిల్ కాదు, దాన్ని యాక్చువల్గా అగ్రిమెంట్ అయ్యాం. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు అగ్రిమెంట్ అయ్యాం. నెల్లూరు నగర నియోజకవర్గంలోని 8వ డివిజన్లో రేబాలవారి పార్క్, నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ప్రత్యేక దృష్టి సారించి ఈ పార్కు అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉండాలా. మరీ ముఖ్యంగా ఈ పక్కనే ఇప్పుడు మనం చూసాం, ఇదంతా సిఆర్పి డొంక అంటాం.
పూర్తిగా 100% పేదలు దళితులు నివసించే ప్రాంతం సిఆర్పి డొంక. ఈ మొత్తం ఈ సర్వేపల్లి కాలగట్టు మీద ఉండే సిఆర్పి డొంక. దీన్ని ఆనుకుని ఉన్నటువంటి ఈ పార్కు ఈ పేదలకు అందరికీ ఉపయోగపడాలా, ఈ పేద ప్రజలందరికీ ఉపయోగపడాలని ఆలోచన చేసి ఇక్కడ పార్కుతో పాటు ఒక ఫంక్షన్ హాల్, ఇక్కడ నివసించేటటువంటి పేదలందరూ కూడా మినిమం ఛార్జెస్ అంటే కరెంటు బిల్లు, ఇక్కడ శానిటేషన్ ఛార్జెస్ వగైరాలు మాత్రమే తీసుకుంటూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఒక పార్క్ అత్యాధునికంగా 1,40,00,000 రూపాయల వ్యయంతో, బహుశా నెల్లూరు నగరపాలక సంస్థలో అయితే ఇటువంటి పార్క్ ఈ విధంగా లేదు. పాలకొల్లు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు శ్రమిస్తున్నామని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి నరసాపురం మండలంలోని అడవిపాలెం, కొంతేరు, కాజా, చించినాడ, కలగంపూడి, ఏనుగువానిలంక, బాడవ, నవరసపురం గ్రామాల్లో 5.62 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం బాడవ గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మంత్రిగా రాష్ట్రమంతా పర్యటిస్తూనే నియోజకవర్గంలో ఏ లోటు కనిపించకుండా శని, ఆదివారంలో అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్నారు. అభివృద్ధికి గాలికి వదిలేసింది ఎవరో అభివృద్ధిని పరుగులు పెట్టేస్తుంది ప్రజలు తెలుసుకోవాలన్నారు. రైతాంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ పంట, మురుగు కాలువల వెంబడి రోడ్ల నిర్మాణాలు చేపట్టి రైతులకు మేలు చేశామన్నారు. అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్నారు. ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు, ఈవేళ 5,62,00,000 రూపాయలు ఈ ఒక్క రోజు, ఈ ఒక్క పూట మేము శంకుస్థాపనలు చేశాం. నిన్ననే మధ్యాహ్నం 8,26,00,000 రూపాయల శంకుస్థాపనలు నిన్న శనివారం చేయడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున మరి వేళ 5,62,00,000 రూపాయలు, అందులో గ్రావెల్ రోడ్లు పెద్ద ఎత్తున ఈరోజు శంకుస్థాపన చేశాం. అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత పొలం గుట్లకి వెళ్ళాలని అంటే కాలు తీసి కాలు వేయలేనిటువంటి పరిస్థితి ఉంది. మరి ఏదైనా ఒక ఎరువుల బస్తా పట్టుకెళ్ళాలంటే తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. పొలం గుట్ట దగ్గరికి, పొలం దగ్గర పండేటువంటి పంటను ఇంటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి స్థితిలో నేను ఆలోచన చేశా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను కూడా ఒక రైతు బిడ్డని, తండ్రితో పాటు నేను కూడా వ్యవసాయంతో వెళ్ళేవాడిని. తండ్రితో పాటుగా ఆకుమడి వేస్తే ఆకుమడి ఆరగట్టడానికి నీళ్లు తోడేవాళ్ళం, గొట్టలంకలు వేసేవాళ్ళం, తొరాలు వేసేవాళ్ళం. ఇట్లా తండ్రితో పాటు అన్ని పనులు చేశాం కాబట్టి ఒక రైతు బిడ్డగా మనం అట్లా పెట్టి చేస్తున్నాం. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఈ ప్రభుత్వాన్ని మనం ఒక 10, 15, 20 సంవత్సరాల పాటు ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని మనం ఆశీర్వదించాలి. ఖచ్చితంగా ఎండి గారు చెప్పేట్లుగా అన్ని సీసీ రోడ్లు వేయించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానిది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, పేటలో చెప్తూ ఉన్నా, లేకపోతే ఓసీ ఏరియాలో చెప్తూ ఉన్నా, బీసీ ఏరియాలో చెప్తూ ఉన్నా, పని చేసాం. నాకు మించి ఎంత మించి కష్టపడి పని చేస్తారంటే ఏంటి మీరు ఓటు, నాకేం ఇబ్బంది లేదు. నాకంటే ఎక్కువ కష్టపడతారంటే మీరు ఓట్లు వేయండి, ఏమి ఇబ్బంది లేదు, మంచిదే. ఎందుకంటే నాకు కావాల్సింది అభివృద్ధి కావాలి. నాకు కావాల్సింది నా పాలకొల్లు అగ్రస్థానంలో ఉండాలి, నా పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు బాగుండాలి, నా ఆలోచన. ఎందుకంటే నాకంటే బాగా పనిచేసేవాడు వస్తే హ్యాపీగా వేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. నేను కూడా కోఆపరేట్ చేస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఈరోజు ఏ వారం? ఈరోజు ఆదివారం. ఆదివారం వేళ సెలవు ఉందా? మాకు లేదు. మరి గత ఆదివారం, ఏ శనివారం, ఆదివారం నేను ఈవేళ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నా. ఈవేళ రాష్ట్రం అంతా తిరగాలి ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర, కడప, కర్నూలు, ఏదైతే మరి విశాఖపట్నం, ఇటు తిరుపతి, ఇటు పోలవరం, అటు ప్రకాశం, వెలిగొండ, ఇట్లా రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటాం. కూటమి ప్రభుత్వ తప్పుల్ని వైసీపీ ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండా మంత్రి కొల్లు రవీంద్ర 3 సూత్రాలను ఫాలో అవుతున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ విమర్శించారు. తప్పుల్ని ప్రశ్నిస్తే బురద జల్లడం, ఎదురుదాడి చేయడం, పచ్చి అబద్ధాలు చెప్పడం మాత్రమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో వినూత్నమైనటువంటి ఫార్ములాని ఫాలో అవుతా ఉన్నారు. అదేమిటంటే 3 సూత్రాల పథకం. అంటే ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పులను, ప్రజా వ్యతిరేక విధానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించినప్పుడు, బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల తరపున గొంతెత్తినప్పుడు 3 సూత్రాల పథకాన్ని కొల్లు రవీంద్ర గారు అవలంబిస్తున్నారు. అదేమిటంటే అడిగిన దానికి సమాధానం లేనప్పుడు 1 ఎదురుదాడి చేయడం, 2 బురద జల్లడం, 3 పచ్చి అబద్ధాలు మాట్లాడడం. ఇది కొల్లు రవీంద్ర గారికి తెలిసినటువంటి 3 సూత్రాల పథకం. ఇక కొల్లు రవీంద్ర గారు, నేను మీ యొక్క వీడియోస్ అవన్నీ కూడా చూడడం జరిగింది. చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు, పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒకటి,
మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు. గడిచినటువంటి 23 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో మీరు చేసిన అప్పు ఎంతండి? 3.36 లక్షల కోట్లు. సరే, 3.36 లక్షల కోట్లు అప్పు చేసిన మహానుభావ, కనీసం ఒక మనిషికి ఎవరికన్నా 3.36 లక్షల డబ్బు మీ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందారా నేను అడుగుతా ఉన్నా. ఒక్కరికి ఒక్క పైసా ఇవ్వకుండా సంక్షేమం నిల్లు, అభివృద్ధి డల్లు, అవినీతి సొమ్ముతో టీడీపీ నాయకుల పాకెట్లు మాత్రం ఫుల్లు అన్న చందంగానే మీ యొక్క పరిపాలన ఉంది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పేద వైద్య విద్యార్థుల కోసం ఈ రాష్ట్రంలో ఆరోగ్యపరంగా రాష్ట్ర దశాదిశను మార్చాలనేటువంటి లక్ష్యంతో మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజీలు ఆయన 5 ఏళ్ల అధికార కాలంలో 2 ఏళ్ల కరోనా పోతే మిగతా 3 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు తీసుకురావాలని గొప్ప లక్ష్యం పెట్టుకుని 17 మెడికల్ కాలేజ్ ఆంధ్రాకి తీసుకొచ్చి అందులో 5 నిర్మాణం పూర్తి చేసి మిగతా వాటికి ఏడాదికి 1000 కోట్ల చొప్పున ఖర్చు పెడితే 5,000 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు పూర్తయ్యేటటువంటి ఒక గొప్ప పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రాన్ని నిలిపి తద్వారా ఏడాదికి కొన్ని వందలాది వేలాది మంది డాక్టర్లని తయారు చేసుకోగలిగితే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటాదనేటువంటి గొప్ప లక్ష్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముందుకు వస్తే ఆయన ఆ మెడికల్ కాలేజీల్లో కొన్ని సీట్లు ఏదైతే కోటా కింద పెట్టి దాని ద్వారా వచ్చేటువంటి డబ్బులతో ఆ మెడికల్ కాలేజీల నిర్వహణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేస్తే ఆయన మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారని బురజల్లింది మీరు కాదా? మీరు అధికారంలోకి వస్తే మెడికల్ సీట్లన్నీ కూడా కన్వీనర్ కోటాలోనే ఫిల్ చేస్తామని చెప్పింది మీరు కాదా? కన్వీనర్ కోటాలో ఫుల్ చెయ్యకపోగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు మొత్తం అధికారంలోకి వచ్చిన తర్వాత పప్పు బెల్లాలు చేసి అమ్మేయడానికి ప్లాన్ చేసుకుని పీపీపీ మోడల్ని తీసుకొచ్చింది మీరు కాదా? ఈ యొక్క మెడికల్ కాలేజీని సర్వనాశనం చేసేటటువంటి పథకం పేరే పీపీపీ అన్నది వాస్తవం కాదని చెప్పి కొల్లు రవీంద్ర గారిని అడుగుతున్నా. ఇకపోతే మీరు చాలా మాటలు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిమినల్ పార్టీ అని, జగన్మోహన్ రెడ్డి గారిదేమో క్రిమినల్ మెంటాలిటీ అని. ఎవరిది అంటే పచ్చకావంలో వచ్చిన వాళ్ళు లోకం అంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు మీ యొక్క చంద్రబాబు నాయుడు గారిది అసలు సిసలైనటువంటి క్రిమినల్ రాజకీయం, హత్యా రాజకీయం. ఈ విషయాన్ని రాష్ట్ర చరిత్ర అనేక సార్లు నిజం చేసింది, రుజువు చేసింది. ఎందుకంటే మాట్లాడుకుందాం, హత్యా రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారి హత్యా రాజకీయాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా మల్లెల బాబ్జీ గారి దగ్గర నుంచి మొదలు పెడదామా, లేదు అంటే బెల్లి లలితక్ గారి హత్య నుంచి మొదలు పెడదామా, వంగవీటి మోహన్ రంగ గారి హత్య నుంచి మొదలు పెడదామా, లేదు అంటే కన్నా లక్ష్మీనారాయణ గారిని చంపడానికి ప్లాన్ చేశారని స్వయంగా ఆయనే చెప్పిన స్టోరీ నుంచి మొదలు పెట్టుకుందామా, లేదా ముద్రగడ గారిని చంపడానికి ఇలా ప్లాన్ చేశారని చెప్పి అడ్డుకోవడానికి చిరంజీవి గారు, దాసరి నారాయణరావు గారు వచ్చిన ఘట్టం నుంచి మొదలు పెడదామా? ఎక్కడి నుంచి మొదలు పెడదాం మీరు చెప్పండి. మీ ఏంటి, మీ హత్యా రాజకీయాలు ఏంటన్నది మీ చరిత్ర చిట్ట ఎప్పటికీ మర్చిపోరు ఎవరో కూడా ఈ రాష్ట్రంలో. కాబట్టి మీరు హత్యా రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఇకపోతే గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నారు. ఎవరిది గొడ్డల పార్టీ? మాది గొడ్డల పార్టీ కాదు, మీది గుణపం పార్టీ, మీది వెన్నుపోటు పార్టీ. మీరు పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారికి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు? లేదు అనుకుంటే ఉద్యమాలంటే కనీసం బస్సులు తగలెట్టాలి, 2-3 చచ్చిపోవాలని చెప్పి ఆయన మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారని స్వయంగా ఆయన తోడలుడు రాసుకున్నటువంటి పుస్తకంలో ఉంది. ఆ సంగతి మీకు గుర్తు రావట్లేదా అని అడుగుతున్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మీరు అధికారంలోకి వచ్చాక కార్యకర్తల నాయకుల్ని ఎంతమంది గుండెలు చీల్చి రక్తదాహం తీర్చుకున్నటువంటి ఒక రక్త పింజర పార్టీ మీ తెలుగుదేశం పార్టీ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కొల్లు రవీంద్ర గారు. విశాఖ నగరంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆప్ సబ్కి ఆవాస్ సౌజన్యంతో సుమారు 400 మంది హోంగార్డులకు ఉచితంగా హెల్మెట్లను సిపి సంగవత బాగ్చి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్కే బీచ్, కాళికామాత దేవాలయం నుండి వైఎంసీఏ జంక్షన్ వరకు వాహనాల మీద భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు సిపి మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా వారితో పాటు ఎదుట వ్యక్తులకు ప్రాణాపాయం తప్పదని పేర్కొన్నారు. రహదారులు, వాహనాలు రాకపోకలకు మాత్రమే కాదు అందరి భద్రత కోసమని గుర్తించాలని సూచించారు. విశాఖపట్నం సిటీలో 100% హోమ్ గార్డ్స్ కి 30 లక్షల వరకు మేమే ప్రీమియం కట్టేసి అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాము. అదే మాదిరిగా మన వైజాగ్ సిటీ పోలీస్ లో అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మేమే ప్రీమియం కట్టి చేశాము. 30 లక్షల వరకు 55 to 62 years 30 లక్షలు, 55 వరకు 20 లక్షలు. మన దేశంలో ఇక్కడ లేని విధంగా వైజాగ్ సిటీలో మాత్రం ఇది జరిగింది. ఇది ఎందుకు చేద్దామంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మన పోలీసు వాళ్ళు, మన హోంగార్డ్ వాళ్ళు పగలు రాత్రి కృషి చేస్తారండి, రాత్రి నిద్ర లేకుండా పనిచేస్తారండి. ఈరోజు పద్మనాభంలో, రేపు దువాడలో, ఎల్లుండి విజయవాడలో
ఆ ఉదయం నుండి శ్రీకాకుళంలో ఎక్కడ డ్యూటీ ఇచ్చినా అక్కడికి వెళ్ళి చేస్తారండి. ఫ్యామిలీని పట్టించుకోకుండా కొంత ఆరోగ్యం గురించి ఆలోచించకుండా పనిచేస్తారండి. సో ప్రజలు క్షేమంగా ఉన్నారంటే, వాళ్ళు హాయిగా రాత్రి కూడా ప్రజలు నిద్రపోతున్నారంటే పోలీస్ హోంగార్డ్ కృషి వల్లనే ఇది జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.